నిబంధనలో కూడా అనేక సార్లు ప్రవక్త హెచ్కేల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ 18వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతడు మరణం పొందాడు, అవశ్యంగా అతడు. ఇంకా అంటాడు, దేవుడు అంటాడు, దుష్టుడు మరణం నదుల చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా. చూడండి 18వ అధ్యాయము 32వ వచనం, మరణం నందువాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా. సో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని యొక్క ఆలోచన సార్వత్రికంగా ఉంటున్నది. ఆ రోజు ఐగుప్తు నుంచి దేవుని ప్రజలు బయటికి వచ్చే సమయంలో అనేక మంది అన్యజనులు కూడా వెంబడించారు. 12వ అధ్యాయం 38వ వచనంలో. అదే యోనా గ్రంథం 4:11లో దేవుడు నినివే పట్టణ ప్రజలు 1,20,000 మంది, 120,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు, బహు పశువులు కలిగిన ఈ నినివే విషయంలో నేను విచారపడవుతా అన్నాడు. అంటే మనుషులు చచ్చిపోయి నరకానికి వెళ్తే ఆయన సంతోషం కాదు. ఇక్కడ కూడా ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఈరోజు మనం చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మన పక్షం కాదు. ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటిది ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అది కేవలం దేవుడికే సాధ్యం. దేవుడు పాత నిబంధనలో ప్రజల్ని ప్రేమించాడు. దేవుడి వాక్యంలో రాయబడ్డది, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, యెహోవా తన ప్రజల్ని ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. 94:14 నిర్గమకాండం 29:45, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీకు దేవుడనై ఉంటానన్నాడు. ఇలాంటి దేవుడు అనగా అసలు దేవుని యొక్క గుణగణాలు ఎలాంటివంటే మైండ్ క్షమించడం ఆయన యొక్క గుణగణం. సో ఈ రాత్రి యేసు క్రీస్తు ద్వారా ఆయన మనల్ని క్షమించాడు. మన తప్పిదములన్నీ, ఎందుకంటే దేవుడు గాడ్ కెనాట్ టాలరేట్ ద సిన్. దేవుడు పాపాన్ని యాజకుడు చేసినా ఒప్పుకునేవాడు కాదు. అహరోను యొక్క కుమారుడు పాత నిబంధన గ్రంథంలో నాదాబు అబీహుడు అన్యాయాన్ని తీసుకొని పోతే వారిద్దరు కూడా అంటే వారి యాజకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. గాడ్ కెనాట్ టాలరేట్ సిన్, బట్ గాడ్ పనిషెస్ ద సిన్ అండ్ గాడ్ హ్యాస్ పనిష్డ్ అవర్ సిన్స్ ఇన్ క్రైస్ట్ బాడీ. క్రీస్తు శరీరంలో ఆ పాపాలన్నిటి కూడా వెల చెల్లించబడింది. ఇదే ఆయన శరీరం. తలలో వచ్చి మనం ప్రార్థించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రభువా, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసి కూడా మీరు చేయండి అన్నాడు. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె మన మధ్యలో